హాయ్. అయితే రీసెంట్గా నేను కొంచెం హెల్త్ బాగాలేదు నాకు. సో అందుకే క్లాసెస్ అనేవి ఎక్కువ పోస్ట్ చేయలేకపోతున్నా. మ్యాక్సిమం నేను పోస్ట్ చేయడానికి స్టార్ట్ చేస్తాను. సో మనం లాస్ట్ టైం చేసినప్పుడు మీరు చూడండి. ఇప్పుడు యాక్చువల్లీ సీలింగ్ దగ్గర ఉన్న ఇవి హోల్డింగ్స్ ఎలా చేశానో అన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది. యాక్చువల్లీ నేను చేస్తున్నప్పుడు ఏమైందంటే వీడియో రికార్డింగ్ ఆన్ చేయడం మర్చిపోయాను అనమాట. సో ఆ వీడియో రికార్డింగ్ అవుతుంది అనుకొని అలా నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఒకసారి నేను మీకు మళ్ళీ చేసి చూపిస్తాను. ఏం లేదు, నేను మళ్ళీ డూప్లికేట్ చేసి తీసుకున్నాను. ఇది ఇన్ని డూప్లికేట్స్ ఎలా వచ్చాయో మీకు ఆల్రెడీ తెలుసు. అరే మోడిఫైయర్లో ఒకసారి మనం మోడిఫైయర్ ఆప్షన్స్లోకి వెళ్ళి చూడండి. అరే మోడిఫైయర్ మనం నార్మల్గా ఇప్పటివరకు అప్లై చేసిందే సేమ్ ఇప్పుడు అది ఆఫ్ చేసేసుకొని ఇది మళ్ళీ ఎలా మోడల్ చేయాలి అన్న డౌట్ మీకు వస్తుంది, నాకు తెలుసు. సో ఒకసారి మోడల్ చేసి చూద్దాం, ఓకేనా? సేమ్ ఒక సింపుల్ క్యూబ్ తీసుకొని ఈ ఎక్కడి నుంచి కాన్సెప్ట్ అంటే ఇప్పుడు మనం సేమ్ ఇప్పుడు ఇమేజ్లో చూస్తున్నట్టుగా సీలింగ్ లోపల పైప్స్ ఆగడానికైనా లేకపోతే ఇంకేదైనా ఎక్స్ట్రా ఫర్నిచర్ కోసం ఏదైనా అప్లై చేయడానికి ఓకే నార్మల్గా క్యూబ్ తీసుకొని దానికి తగ్గట్టుగా మోడలింగ్ జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి చాలు. అలాగే ఉండాలి పర్ఫెక్ట్గా అని చెప్పడానికి ఏం లేదు. సో మళ్ళీ ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోయి 2 ఫేజెస్ని అటు ఇటు డ్రాగ్ చేసి అండ్ మనకి ఎక్కడైతే ఎగ్జాక్ట్గా కట్స్ కావాలి అక్కడ కట్స్ ఇండివిజువల్గా యాడ్ చేసేసుకొని ఓకే. నెక్స్ట్ ఫేజెస్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఏ పర్టికులర్ పొజిషన్లో మనకి ఎక్స్ట్రూడ్ చేయాలి, స్కేలింగ్ చేయాలి, దాన్ని అడ్జస్ట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ ఒక ఎక్స్ట్రూజన్ దాన్ని కొంచెం రైట్ సైడ్కి మూవ్ చేసి సేమ్ అంతే పర్ఫెక్ట్గా ఇదే యాంగిల్లో ఉండాలి. మళ్ళీ ఎక్స్ట్రూజన్స్ ఎందుకు డైరెక్ట్గా సీలింగ్కి అటాచ్ చేసేస్తే అయిపోతుంది కదా అన్న డౌట్ వస్తుంది. ఏంటంటే అలా చేస్తే కొంచెం డీటెయిల్స్ ఉన్నట్టుగా కనబడుతుంది ర్యాండమ్గా. అండ్ నెక్స్ట్ ఈ ఫైనల్కి వచ్చేసిన తర్వాత మనకు డౌట్ వస్తుంది, ఆ స్మూత్ ఆ రౌండ్ కట్ ఎలా వచ్చింది అని. సో అది యాడ్ చేయడానికి నేను మిడిల్ ఒక కట్ యాడ్ చేసుకుంటాను ఇక్కడ ఓకే. ఆ కట్ యాడ్ చేసుకొని ఎడ్జ్ని పట్టి కొంచెం అవుట్వర్డ్స్కి లాగి అక్కడ మనం బెవిల్ యాడ్ చేద్దాం. ఆల్రెడీ బెవిల్ టూల్ మనకు తెలిసే ఉంటుంది. నార్మల్గా Ctrl+B షార్ట్ కట్ అయితే, లేకపోతే రైట్ క్లిక్ చేస్తే బెవిల్ ఎడ్జెస్ ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకో సైడ్ సేమ్ మళ్ళీ చూడండి, అక్కడ మనకి డిఫరెంట్ 2 సైడ్స్ ఉంటాయి, 2 ఫేజెస్ ఉన్నాయి కాబట్టి ఈ ఫేజ్ ఎలా వచ్చింది ఆ ఫేజ్ ఎలా వచ్చింది జస్ట్ సింపుల్ వే మీరు మన మైండ్కి తగ్గట్టుగా మీరు సైఫైలో చేయాలా లేకపోతే ఏదైనా సింపుల్ వేలో న్యాచురల్గా ఉన్నట్టే మోడలింగ్ చేయాలనుకుంటున్నారా, ఎక్స్ట్రూజన్ చేసి మళ్ళీ స్కేలింగ్ చేసి మళ్ళీ ఎక్స్ట్రూజన్ చేసి డిఫరెంట్ థింగ్స్ ట్రై చేయండి. మనకు ఒక కొత్త వే అనేది కనబడుతుంది. పర్ఫెక్ట్గా ఇలాగే రావాలన్న థాట్ అయితే ఏమి ఉండదు ఓకేనా. ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది రైట్. అండ్ నెక్స్ట్ ఓకే. అండ్ ఇప్పుడు అది సీలింగ్కి అటాచ్ అవ్వాలి. సో స్కేలింగ్ 2 సైడ్స్ ఓన్లీ ఎక్స్ యాక్సిస్లో తీసుకొని కొంచెం డ్రాగ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఎక్స్ట్రూడ్ చేస్తాను. ఇప్పుడు ఈ 2 ఎడ్జెస్లో మళ్ళీ ఈ 2 ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకొని దీన్ని బెవిల్ చేస్తే లైక్ Ctrl+B మనకు స్మూత్ కట్ వచ్చేసింది. లాస్ట్ ఇక ఈ ఒక్క ఫేస్ని ఎడిట్ చేసేస్తే మనకు అయిపోతుంది రైట్. ఇంకా ఆల్మోస్ట్ అలాగే ట్రై చేస్తున్నాను ఎందుకంటే మనకి ఇంకా చాలా టెక్స్చరింగ్ అనేది అయిపోవాలి. మనం ఈ క్లాస్లో టెక్స్చరింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్లో మెట్రో ట్రైన్ అసలు నేను ఎక్కడి నుంచి తెచ్చాను, మెట్రో ట్రైన్ యాడ్ చేయడం, మెట్రో ట్రైన్కి యానిమేషన్ యాడ్ చేయడం, మళ్ళీ గ్రీన్ స్క్రీన్ ఫుటేజ్ అదొకటి ఉంది. సో ఓకే. అండ్ కొంచెం ఎక్స్ట్రూజన్ పైకి అండ్ డన్ ఓకే. అండ్ మళ్ళీ అక్కడ నుంచి రైట్ సైడ్ కొంచెం మూవ్ చేసి మళ్ళీ ఎక్స్ట్రూడ్ చేయాలి టాప్కి లిటిల్ బిట్ ఓకే. సేమ్ మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రూజన్ పైకి రావాలి. షేప్ ఒకసారి యాస్టీస్ రావాలి అనుకుంటున్నాం కాబట్టి ఓకే. మళ్ళీ ఎక్స్ట్రూజన్ బయటికి రావాలి ఓకే. అదే యాక్చువల్లీ నేను ఒక వే ఆఫ్ థాట్లో ఇలా ఉండాలి అని ఏమనుకోలేదు, జస్ట్ అలా వెళ్ళిపోయింది అంతే. అండ్ మళ్ళీ ఇక్కడ ఇంకో ఫేజ్ ఎక్స్ట్రూజన్ ఉందా, ఇంకో ఫేజ్ ఎక్స్ట్రూజన్ ఉంది. మళ్ళీ కొంచెం లోపల కానీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఎక్స్ట్రూజన్ తీసుకుంటాను. సో అక్కడ ఇంకో కట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చిన కట్ ప్లేస్లో మళ్ళీ ఎక్స్ట్రూజన్ ఇటువైపు లాగే మళ్ళీ ఇది సీలింగ్ అటాచ్ అయ్యేటట్టుగా మనకు ఇంకో ఎక్స్ట్రూజన్ కావాలి. ఈ టాప్ ప్లేస్ నుంచి సెలెక్ట్ అయిన ఈ ఫేస్ నుంచి అక్కడి నుంచి ఎక్స్ట్రూజన్ తీసుకొని మళ్ళీ ఇది సీలింగ్ అటాచ్ చేసేస్తాను. ఎక్స్ట్రూడ్ చేసి మళ్ళీ 2 సైడ్స్ కూడా ఎక్స్ట్రూడ్ చేయాలి అటు ఇటు. సేమ్ వే ఇందాక మనం పెద్దదానికి ఎలా అయితే ఎక్స్ట్రూడ్ చేసామో సేమ్ ఇటు కూడా
మళ్ళీ 2 ఎడ్జెస్ కింద ఉన్న 2 ఎడ్జెస్ని సెలెక్ట్ చేసేసుకొని కొంచెం పైకి లాగి మళ్ళీ దీన్ని కూడా బెబిల్ అప్లై చేస్తే ఓ షిట్ ఏదో ఓకే డన్. మళ్ళీ ఒకసారి ఓకే సెలెక్ట్ చేసి దీనికి కూడా బెబిల్ అప్లై చేస్తే రైట్ మనకి స్మూత్ కట్ అయిపోయింది. ఒకసారి ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసినాక రైట్ క్లిక్ చేసి ఆల్మోస్ట్ సేమే వచ్చింది. ఓకే ఓకే రైట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ ఓకే ఓకే. సో ఇప్పుడు ఆ సీలింగ్కి 2 సైడ్స్ ఉన్నాయి. 2 సైడ్స్ ఎలా చేయాలి అన్న డౌట్ కూడా వస్తుంది, ఎందుకంటే పైన సీలింగ్లో 2 సైడ్స్ ఉన్నాయి, అంత ఒకటే ఆబ్జెక్ట్ ఏం లేదు. నార్మల్గా ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెయిట్ ఎడిట్ మోడ్లో ఉంది నార్మల్. ఓకే ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాక డూప్లికేట్ చేసుకున్నా. జస్ట్ ఎక్స్ మిర్రర్లో స్కేలింగ్లో ఆపోజిట్ స్కేలింగ్ చేసుకుంటే చాలు. ఇప్పుడు ప్రజెంట్ చూడండి అది ఏ యాక్సిస్లో ఉంది. మనం నార్మల్గా ఎస్ నొక్కితే కంప్లీట్ స్కేలింగ్ అయిపోతుంది. నాకు ఓన్లీ ఇప్పుడు వై యాక్సిస్లోనే స్కేలింగ్ అవ్వాలి. ఎస్ నొక్కి వై ప్రెస్ చేసిన తర్వాత ఓన్లీ వై యాక్సిస్లో మాత్రమే స్కేలింగ్ అవుతుంది. సో ఎక్స్ మిర్రర్ అయిపోయింది కంప్లీట్గా. లేకపోతే మనకి ఇక్కడ ఉన్న వాల్యూస్ దగ్గర వెళ్ళి స్కేలింగ్లో వై యాక్సిస్లో ఆల్రెడీ 0.104 ఉంది, అక్కడ -1 యాడ్ చేస్తే చాలు మనకి ఎక్స్ మిర్రర్లో స్కేలింగ్ అయిపోతుంది. రైట్ ఇప్పుడు 2 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని ఒకసారి Ctrl+J ప్రెస్ చేస్తే మనకు అవి 2 కనెక్ట్ అయిపోతాయి. అంతే అయిపోయింది. సో దానికి నేను మళ్ళీ అరే మోడిఫైర్ అప్లై చేశాను. సో నాకు ఆ సీలింగ్ పార్ట్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి టెక్స్చర్స్ యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. మనకి ఇక్కడ ఒక సర్టెన్ కైండ్ ఆఫ్ టెక్స్చర్స్ కావాలి, అండ్ సీలింగ్లో ఒక టెక్స్చర్స్ కావాలి, గ్రౌండ్కి ఒక టెక్స్చర్స్ కావాలి, డిఫరెంట్ ప్లేస్లో మనకి వేరే టెక్స్చర్స్ అనేవి కావాలి. ఓకే అండ్ ఎందుకంటే అక్కడ కింద మనకి రైల్వే ట్రాక్ ఉంటుంది. వీటన్నిటి కోసం మనం ఏదైనా ఇక్కడ నుంచి అయినా మనం తెచ్చుకోవాలి. సో మనం ఒక ఫోన్ పట్టుకొని వెళ్ళి ఒక ఫోటోలు దింపుకుంటూ అయితే ఉండలేం కదా. నేనైతే ఎక్కువగా వాడే ఒక వెబ్సైట్ ఉంది. సో వెయిట్ చేసిన సెకండ్ ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ చేద్దాం ఒకసారి. వెబ్సైట్ లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ వెళ్ళిపోండి. లేకపోతే ఒకసారి మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి CCO టెక్స్చర్స్ అని టైప్ చేసిన తర్వాత ఫస్ట్దే ambient CG CCO టెక్స్చర్స్ అని వచ్చింది. ఇందులో మనకు కావాల్సిన టెక్స్చర్స్ మ్యాక్సిమం అన్ని టైప్స్ ఆఫ్ టెక్స్చర్స్ ఉంటాయి. ఓకేనా. సో ఓకే ఇందులో మనకి ఎలాంటి టెక్స్చర్స్ కావాలి, మీరు ఒక వాల్ తయారు చేస్తున్నారు అవుట్ సైడ్, ఇప్పుడు మనకు కొంచెం గ్రంజినెస్ ఉండాలా, గార్డెన్ ఉండాలా, లేకపోతే ఎలాంటి టైప్స్ ఆఫ్ టెక్స్చర్స్ కావాలి. నాకు ఈ టైల్ టెక్స్చర్ కావాలి, మేబీ నాకు 1K చాలు, మరి ఎక్కువ హెవీ డీటెయిల్ కూడా వద్దు, అది మళ్ళీ రెండర్ అవ్వడానికి అవుట్పుట్ రావడానికి చాలా ప్రాసెస్ అవుతుంది. నాకు ఓన్లీ టైల్స్ టెక్స్చర్స్ లాంటివే కావాలి, అలాంటి టైల్స్ టెక్స్చర్స్ లాంటివే కావాలి. అన్నీ ఆల్టర్నేట్గా వస్తాయి. ఒకసారి పైన సర్చ్ బార్ ఉంటుంది కదా, సో సర్చ్ బార్లోకి వెళ్ళి ఒకసారి అందులోకి వెళ్ళి సర్చ్ చేసేసుకుందాం. ఎంత ఎతికినా లేవే అన్నీ ఏవో ర్యాండమ్గా వస్తున్నాయి. సో ఒకసారి సర్చ్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ టైల్స్, ఆల్రెడీ టైల్స్ ఉంది అక్కడ. సో టైల్స్ అప్లై చేస్తే ఓన్లీ టైల్స్ అనేవి మాత్రమే వస్తున్నాయి. ఈ టైల్ బెనిఫిట్గా ఉంటుంది. ఇంకా అది మన విషయం, మీకు ఏదైతే బెనిఫిట్గా అనిపిస్తుంది, ఏదైతే సూటబుల్ అనిపిస్తుంది మీరు చేసే వీడియోకి, అది సెలెక్ట్ చేసేసుకుంటే చాలు. సో ప్రజెంట్ నాకు వద్దు. ఓకే మరి ఎవరికి ఉంది. ఓకే నేను లాస్ట్ టైం ఈ వీడియోలో చూసినప్పుడు మీరు బ్యాక్ సైడ్ చూస్తే ఇదే టెక్స్చర్ నేను అప్లై చేశాను. స్టార్టింగ్ వీడియో ఒకటి వచ్చింది కదా, నేను మెట్రో స్టేషన్లో ఉన్నప్పుడు వీడియోలో. అండ్ ఓకే నెక్స్ట్ టెక్స్చర్, ఓకే ఇది తీసుకుందాం, ఇది కొంచెం బెటర్గా ఉంది, చూడడానికి కొంచెం ఓల్డ్ వేలో కూడా ఉంది కదా, రైట్. అండ్ ఈ టెక్స్చర్ కూడా డౌన్లోడ్ చేసుకొని నెక్స్ట్ ఇంకొకటి వద్దులే తర్వాత చూద్దాం. ప్రజెంట్ అయితే ఈ 3 టెక్స్చర్స్ అప్లై చేద్దాం, ఆల్రెడీ మనకు ఉన్న టైమే కొంచెం. ఓకే ఈ టెక్స్చర్స్ అన్ని తీసుకెళ్ళి ఒక సర్టెన్ లొకేషన్లో మనకి ఏదైతే ఫోల్డర్ మనం క్రియేట్ చేసుకున్నామో ఆ ఫోల్డర్ లోపలికి వెళ్ళిపోయి న్యూ ఫోల్డర్ టెక్స్చర్స్ కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకోండి బ్రో. లిటిల్ బిట్ ఇది మనకి చాలా బెనిఫిట్ కదా మనం నేర్చుకునే వర్క్. అండ్ ఒకళ్ళు కమెంట్ చేసి అడిగారు లైక్ ఇది నేర్చుకుంటే మనకి మనీ వస్తుందా అంటే, మనం ఇప్పుడు ఈ వర్క్ ఎక్కడైతే కావాలో అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తే మనకి మనీ వస్తుంది, కానీ ఎక్కడ పడితే అక్కడ వర్క్ చేస్తే దాని వాల్యూ పోతుంది, మళ్ళీ మనీ సంగతి కూడా పక్కకి వెళ్ళిపోతుంది కదా. సో ఈ కరెక్ట్గా మనం చేసే వర్క్ ఏ లొకేషన్లో అయితే అడుగుతున్నారో ఆ లొకేషన్కి వెళ్ళి వర్క్ చేస్తే మీరు అనుకున్నంత మనీ వస్తుంది, మేబీ మీకు నేమ్ కూడా ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో నేను స్టార్టింగ్లో ఎలా అంటే ఇలాగే చిన్నగా ఇన్స్టాలో వీడియోస్ పెట్టుకుంటూ, ఇంతకుముందు టిక్టాక్ ఇక్కడ ఉండేది కదా, సో టిక్టాక్లో వీడియోస్ పెడుతుంటే
అలాగా ఆఫర్ ఒకటి వచ్చింది. సో అలా మూవీస్లోకి వెళ్ళిపోయాను డైరెక్ట్. సో ఇప్పుడు ఆ టెక్స్చర్స్ ఎలా అప్లై చేయాలి, ఇప్పుడు పైన కనబడే 3లో మనం ఇప్పుడు టెక్స్చర్ మోడ్లో ఉన్నాం. ప్రజెంట్ చూడండి ఏం టెక్స్చర్ లేదు, కంప్లీట్ వైట్గా ఉంది. సో టెక్స్చర్స్ ఎక్కడ నుంచి యాడ్ చేయాలి, ఈ కంప్లీట్ అంతా ఒకటే కాబట్టి ఒకటే దానికి మనం 3 టెక్స్చర్స్ యాడ్ చేయాలి. కంప్లీట్ ప్లాట్ఫామ్ అంతా ఒకటే సబ్జెక్ట్, అంటే ఒకటే ఆబ్జెక్ట్. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక టెక్స్చర్ కావాలి, వాల్కి ఒక టెక్స్చర్ కావాలి, సీలింగ్కి ఒక టెక్స్చర్ కావాలి, అండ్ పైన ఉన్న రాడ్స్కి లైట్స్కి ఒక టెక్స్చర్ కావాలి. సో ఇక్కడ మనకు కనబడిన దాంట్లో లాస్ట్ నుంచి సెకండ్ది మెటీరియల్ ప్రాపర్టీస్లోకి వెళ్తే ఒకసారి ఆ మెటీరియల్ ప్రాపర్టీస్ని లీక్ చేయండి. లైక్ బెంటన్ సింబల్ టైప్ ఉంటుంది. ఇందులో న్యూ, లైక్ ఇప్పుడు మనం న్యూ టెక్స్చర్ తీసుకుంటున్నాం. బై డిఫాల్ట్ టెక్స్చర్స్ వస్తాయి. ఒకసారి న్యూ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకి ఎలా ఓపెన్ అయింది, ప్రిన్సిపల్ BSDF అని ఓపెన్ అయింది. దీంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, లైక్ మెటాలిక్, రఫ్నెస్, IVR, ఆల్ఫా. ఇవి మనం తర్వాత మెల్లమెల్లగా వెళ్దాం. ఈ ప్రిన్సిపల్ BSDF మీద ఒకసారి మనం క్లిక్ చేస్తే మనకి ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్ ఉంటాయి. లైక్ ఇప్పుడు అందులో యాడ్ షేడర్, ఎమిషన్ మీద క్లిక్ చేస్తే ఎమిషన్ అనేది లైట్కి సంబంధించిన టెక్స్చర్. సో నెక్స్ట్ గ్లాస్ BSDF. గ్లాస్ అంటే మనకు తెలుసు ఒక అద్దం, లైక్ అటు ఇటు ట్రాన్స్పరెంట్ అద్దం టైప్. నెక్స్ట్ గ్లాసీ BSDF అంటే లైక్ మెటాలిక్ రిఫ్లెక్షన్స్ అనేది ఉంటుంది, లైక్ ఒక మిర్రర్ టైప్ అని అర్థం చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఈ టెక్స్చర్స్ అని మనం తర్వాత ఎక్స్ట్రా సెక్షన్లో ఎక్స్ట్రా క్లాస్లో ఎప్పుడైనా చూద్దాం. ప్రజెంట్ అయితే ప్రిన్సిపల్ BSDF ఇది మెయిన్, అంటే అన్నిటికీ మనం దీన్ని యూజ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇందులో. ఓకే, సో ఇందులో మెటాలిక్ అయినా అంటే మెటాలిక్నెస్ ఇంక్రీజ్ చేయడానికి, డిక్రీజ్ చేయడానికి, రఫ్నెస్ ఇంక్రీజ్ చేయడానికి, డిక్రీజ్ చేయడానికి. నెక్స్ట్ ఆల్ఫా అంటే జస్ట్ ట్రాన్స్పరెంట్ ఉండాలా లేకపోతే మొత్తం కనబడాలా. సబ్ సర్ఫేస్ మాడిఫైయర్. స్పెక్యులర్ అంటే రిఫ్లెక్షన్స్, ఇప్పుడు మనం రిఫ్లెక్షన్స్ చూస్తున్నాం కదా లిటిల్ బిట్, అలాంటి రిఫ్లెక్షన్స్ ఉండాలా లేకపోతే అవి కొంచెం తగ్గించడం, వాటిని అడ్జస్ట్ చేయడానికి. సో ఇవన్నీ మనం ఫర్దర్గా ఇంకా నెక్స్ట్ క్లాసెస్లో అలా చేద్దాం. ఓన్లీ ఈ టెక్స్చర్స్ గురించి హై డీటెయిల్గా. ఇందులో ఆల్మోస్ట్ ఎమిషన్, షీన్, కోట్, ట్రాన్స్మిషన్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్చర్స్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే నార్మల్గా నేను ఫస్ట్ గ్రౌండ్కి టెక్స్చర్ యాడ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ మనకు చూడండి బేస్ కలర్ అని ఉంది. సో బేస్ కలర్లో మనం కలర్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా అన్నిటికీ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. నేను ఫస్ట్ ఇంకో ప్యానెల్ తీసుకుంటాను. ఈ ప్యానెల్ కార్నర్కి వెళ్ళి అక్కడ మనకి ప్లస్ సింబల్ వస్తుంది, అక్కడ ఒకసారి క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేస్తే ఓకే లెఫ్ట్ సైడ్ అని ఇప్పుడు ఒకసారి లెఫ్ట్ సైడ్ ఇలా మనం డ్రాగ్ చేస్తే మనకి 2 ప్యానెల్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. 2 ప్యానెల్స్ ఓపెన్ అయిన తర్వాత ఈ కార్నర్లో మౌస్ పాయింటర్ పనిచేయట్లేదంటే ఓకే 3D వ్యూ పోర్ట్లో ఉన్నావు ఓకే ఇది పనిచేయట్లేదు. ఆ లొకేషన్లో క్లిక్ చేస్తుంటే జస్ట్ నేను కిందకి క్లిక్ చేసి ఓకే మనం 3D వ్యూ పోర్ట్లో ఉన్నాం. సో ఇప్పుడు మనం 3D వ్యూ పోర్ట్లో ఉన్నాం. షేడర్ ఎడిటర్లోకి వెళ్తున్నా. షేడర్ ఎడిటర్ అంటే లైక్ టెక్స్చర్ ఎడిటర్, ఓకేనా, టెక్స్చర్స్ ఎడిట్ చేసే ప్యానెల్ అది. ఇందులోకి వెళ్ళిన తర్వాత చూడండి ఇప్పుడు మనం ప్రిన్సిపల్ DSDF మెటీరియల్ అవుట్పుట్కి ప్రిన్సిపల్ DSDF అటాచ్ చేసి ఉంది. సో ఇప్పుడు నేను ఏం టెక్స్చర్ అయితే అప్లై చేయాలనుకుంటున్నానో ఆ టెక్స్చర్ లోపలికి వెళ్దాం. ఒకసారి టెక్స్చర్స్లోకి వెళ్ళి ఏది టైల్స్లో ఓకే ఇది అప్లై చేద్దాం, లేకపోతే ఒకలే దీనికంటే అదే కొంచెం రఫ్గా ఉంది. సో టైల్స్ 095 ఇది నేను కలర్ టెక్స్చర్ సెలెక్ట్ చేసుకొని దీనికి అప్లై చేద్దాం అనుకున్నా. జస్ట్ ఇందులోంచి డ్రాగ్ చేసి మనం ఇందులో డ్రాప్ చేస్తే చాలు ఆ టెక్స్చర్ ఫైల్ అనేది అందులోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఏంటంటే దీంట్లో ఇన్పుట్ నోడ్ దానికి అవుట్పుట్ నోడ్కి లింక్ చేయాలి. ఇందులో కలర్ ఇన్పుట్ నోడ్ తీసుకెళ్ళి దానికి అవుట్పుట్ నోడ్కి సింక్ చేస్తే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూడండి మనకి ఆల్మోస్ట్ అన్నిటికీ సింక్ అయిపోయింది. ఇక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లం, సో మనం ఫస్ట్ ఎలా అయితే ఎక్స్ట్రూడ్ చేసామో మన టెక్స్చర్ కూడా ఎక్స్ట్రూడ్ అయిపోయింది. అంటే కొన్ని చోట్లలో హెవీగా స్కేలింగ్ ఎక్కువైపోయి, కొన్ని చోట్లలో స్కేలింగ్ తక్కువైపోయి, కొన్ని ప్లేస్లలో ఇట్లా మొత్తం డ్రాగ్ చేసేసినట్టు ఏదో టెక్స్చర్ని మొత్తం ఒక లెఫ్ట్ సైడ్కి ఒక రైట్ సైడ్కి మొత్తం లాగేసినట్టుగా కనబడుతుంది. సో ఇలాంటి ఫాల్స్ అన్ని మనం ఎడిట్ చేయాలంటే మళ్ళీ ఇంకొక ప్యానెల్ లోపలికి వెళ్ళాలి, లేకపోతే ఒకసారి ఎడిట్ మోడ్లోకి వెళ్ళి నేను మీకు చెప్తాను. కంప్లీట్ అన్ని ఫేజెస్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. కీబోర్డ్లో ఏ క్లిక్ చేస్తే మనకి ఆల్రెడీ ఇది చెప్పేసే ఉంటాను. కీబోర్డ్లో ఏ క్లిక్ చేస్తే సెలెక్ట్ ఆల్ టాగల్స్, అన్ని ఫేజెస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఫేస్ మోడ్లో ఉంటాను. మెయిన్గా కొంచెం యాక్యురసీ అనేది అన్ని ఫేజెస్ సెలెక్ట్ అవ్వడానికి బాగుంటుంది మనకి, ఎందుకంటే ఫేజెస్ మీదనే కదా మనకి టెక్స్చర్స్ అనేవి అప్లై అవుతున్నాయి. సో అన్ని టెక్స్చర్స్ అప్లై చేసిన తర్వాత రైట్ క్లిక్ చేసి ఒకసారి రైట్ క్లిక్ చేసి యూవీ అన్రాప్ ఫేసెస్. ఒకసారి రైట్ క్లిక్ చేసిన తర్వాత యూవీ అన్రాప్ ఫేసెస్ అనే ఆప్షన్ వస్తుంది. దాంట్లో అన్రాప్ అయినా స్మార్ట్ యూవీ
ఓకే, అన్రాప్ ఆప్షన్ అయినా లేకపోతే స్మార్ట్ యూవీ ప్రొజెక్ట్ అయినా, ఇవి దేనికి అంటే మనకు అట్లా ఆటో అన్వాంటెడ్గా స్ట్రెచ్ అయిపోయిన ఇమేజెస్, అన్వాంటెడ్గా ఉన్న ఇమేజెస్ అన్నీ మనకు ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ అది మనం చూడడానికి ఎలా అంటే మనకి యూవీ ఎడిటర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. షేడ్ ఎడిటర్ ఏమో నోడ్ ఎడిటింగ్ లాగా, ఇప్పుడు యూవీ ఎడిటర్ ఏమో మనం టెక్స్చర్ పైన ఉన్న స్కేలింగ్స్. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇక్కడ మనకి ఫేజెస్ అనేటివి కనబడుతున్నాయి కదా, అన్ని ఫేజెస్ ఒకసారి సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. ఇప్పుడు ఆ ఫేజెస్ అన్ని జరుపుతుంటే మనకు ఆటోమేటిక్గా అక్కడ టెక్స్చర్ కూడా జరుగుతుంది. ఒకవేళ నేను ఇక్కడ ఫేస్ సెలెక్ట్ చేసుకున్నాక ఒకసారి ఇక్కడ ఫేస్ సెలెక్ట్ చేస్తే చూడండి, అది ఒక లైన్ లాగా ఉంది. సో టెక్స్చర్ ఉంది, కాకపోతే అది మొత్తం ఒకదానిపైన ఒకటి ఓవర్లే అయిపోయి ఉంది. అలా మనకు వద్దు. ఒక్క నిమిషం, నేను మూవ్ టూల్, ఇక్కడ నేను ఏం చేయలేదు, జస్ట్ కీబోర్డ్ పైన టీ ప్రెస్ చేస్తే మనకి ఈ టూల్ బార్ అనేది ఓపెన్ అయిపోతుంది. జస్ట్ ఇక్కడ కంట్రోల్స్ ఉండడానికి మూవ్ టూల్ అయినా రొటేషన్ టూల్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవడానికి, అంతే, నేను ఏం చేయలేదు అక్కడ. ఓకే రైట్, ఈ టూల్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని జస్ట్ నేను మూవ్ చేస్తున్నా. ఇప్పుడు మనకి కొన్ని స్ట్రెచ్ అయిపోయిన టెక్స్చర్స్ ఉన్నాయి. అలా స్ట్రెచ్ అయిపోయిన టెక్స్చర్స్ వద్దు కాబట్టి మళ్ళీ కీబోర్డ్లో ఏ ప్రెస్ చేసి సెలెక్ట్ ఆల్ టాగుల్స్ సెలెక్ట్ చేసి కంప్లీట్గా ఇప్పుడు మళ్ళీ యూవీ అన్రాప్ ఫేజెస్లోకి వెళ్ళి స్మార్ట్ యూవీ ప్రొజెక్ట్ అయినా అన్రాప్ అయినా మన ఇష్టం. నేను ఒకసారి అన్రాప్ ట్రై చేస్తాను, తర్వాత స్మార్ట్ యూవీ ప్రొజెక్ట్ అయినా ట్రై చేద్దాం. ఇవన్నీ దాదాపు అన్నీ అంతే. సో స్మార్ట్ యూవీ ప్రొజెక్ట్ ఒకసారి ట్రై చేసి, ఓకే కరెక్ట్ ఆస్పెక్ట్స్లో నాకు ఓపెన్ అయిపోవాలి అన్నీ, ఇలా ఓవర్లాపింగ్ ఏమి ఉండొద్దు అని చెప్తున్నా. ఓకే రైట్, సో ఓకే. చూడండి, ఇప్పుడు టెక్స్చర్స్ ఆల్మోస్ట్ అన్నిటికీ ఒకటే సైజులో కనబడుతున్నాయి. కొంచెం డీటెయిలింగ్ కూడా ఉంది, కాకపోతే నాకు ఇలా వద్దు. మేబీ అన్నిటికీ అప్లై అయింది కానీ నాకు ఎందుకో కొంచెం వియర్డ్గా అనిపిస్తుంది టెక్స్చర్. సో నేను ఇంకా వేరే ఆప్షన్స్ ఉన్నాయి కదా, లైక్ అన్రాప్, ఇంకా సమ్ కైండ్ ఆఫ్ అనదర్ ఆప్షన్స్ లైక్ క్యూబ్ ప్రాజెక్ట్, స్పిరికల్ ప్రాజెక్ట్ అట్లా ఉన్నాయి కదా. సో నేను ఇందులో అన్రాప్ ఒకసారి ట్రై చేస్తాను. ఓకే, అన్రాప్ డైరెక్ట్ షేప్ లాగా వచ్చేసింది పైన. ఇది కొంచెం పర్లేదు కానీ వద్దు, నేను ఇంకా వేరే యూవీ అన్రాప్లో యూవీ అన్రాప్ ఫేజెస్లో క్యూబ్ ప్రొజెక్షన్లోకి వెళ్తున్నా, ఎందుకంటే అదంతా ఒక క్యూబ్ షేప్డ్ కాబట్టి. ఓకే రైట్, నాకు ఇది కొంచెం బెటర్గా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే షేడర్ ఎడిటర్ ఎలాగో, సో ఇందులో నుంచి అయినా సరే మనం ఇవి అన్ని టెక్స్చర్స్ ఎడిట్ చేసుకోవచ్చు. ఇది నోడ్ బేస్డ్లో ఉంటుంది. యూవీ టెక్స్చర్లోకి వచ్చేసి యూవీ ఎడిటర్ లోపలికి వచ్చేసి ఇందులో మనం డైరెక్ట్ ఫేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనం ఇక్కడ టెక్స్చర్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ 2 ఫేజెస్ సెలెక్ట్ చేసుకొని, లైక్ ఇక్కడ మనం 3D వ్యూపోర్ట్లో ఇటువైపు ఒక ఫేజ్, అటువైపు ఒక ఫేజ్, గ్రౌండ్ మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. 2 ఫేజెస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్కేలింగ్ చేస్తే ఒకసారి ఇప్పుడు కొంచెం స్కేలింగ్ చేస్తే చూడండి టెక్స్చర్ అనేది కూడా అడ్జస్ట్ అయిపోతుంది. నేను ఇలా స్కేలింగ్ చేస్తే ఆ బాక్సెస్ లోపల ఎలాంటి టెక్స్చర్ ఉందో ఆ టెక్స్చర్ అక్కడ మనకు కనబడుతుంది. సో ఎక్కడ వరకు అయితే మనకి బెటర్గా అయితే అనిపిస్తుందో అక్కడ వరకు మనం స్కేలింగ్ చేసేసుకుందాం కంప్లీట్గా టెక్స్చర్స్. సో ఓకే నాకు చాలు అనుకున్నంత వరకు నేను స్కేలింగ్ చేశాను. సో మిగతా అన్నీ కూడా నాకు అలా స్కేలింగ్ అవ్వాలి. ఏం చేస్తానంటే మళ్ళీ అన్ని ఫేజెస్ ఒకసారి సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో ఏ ప్రెస్ చేసి సెలెక్ట్ ఆల్ టాగుల్స్, మళ్ళీ షిఫ్ట్ హోల్డ్ చేసి ఈ 2 ఫేజెస్ డీసెలెక్ట్ చేసి మళ్ళీ వీటన్నిటిని స్కేలింగ్ చేసేసుకుంటాను ఇందులో. రైట్, చూడండి మనకు అన్ని సైడ్స్ అనేది పర్ఫెక్ట్గా స్కేలింగ్ అయిపోతుంది మనకి ఎలా కావాలంటే అలాగా. ఓకే నాకు ఇక్కడ వరకు చాలు. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటిది, మనకి వాల్ అండ్ సీలింగ్ 2 మిగిలిపోయాయి. ప్రజెంట్ ఓకే, టెక్స్చర్ కొంచెం చూడడానికి బాగానే ఉంది, కొంచెం న్యాచురల్గానే ఉంది, ఇట్స్ ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం మెటీరియల్ పేరు నేను ఇక్కడ దీనికి గ్రౌండ్ అని ఇచ్చేసుకుంటాను నేమింగ్. నెక్స్ట్ ఇంకో మెటీరియల్ కావాలంటే ఆ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి. మెటీరియల్ ప్రాపర్టీస్లో ఇందులో మళ్ళీ ఇంకొక టెక్స్చర్ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి న్యూ మెటీరియల్, ఈ మెటీరియల్ పేరు వాల్ అని ఇచ్చేసుకుందాం. సేమ్ మళ్ళీ ఒకసారి మనం వాల్కి అప్లై చేయాలి కాబట్టి ఎక్కడెక్కడ అప్లై చేద్దాం అనుకుంటున్నాం ఒకసారి ఆ ఫేజెస్ వరకు సెలెక్ట్ చేసుకుందాం. అంటే మనకి ఈ వాల్ టెక్స్చర్ ఇప్పటి వరకు ఇది ఓన్లీ గ్రౌండ్ టెక్స్చర్ ఫస్ట్ అప్లై చేసింది. సో వాల్ టెక్స్చర్ ఇక్కడ అప్లై చేయాలి, ఏం టెక్స్చర్ అప్లై చేయాలి, ఏ లొకేషన్లో అప్లై చేయాలి. సో ఆ ఫేజెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి, అన్ని ఫేజెస్ అవసరం ఉంది. ఒకసారి నేను ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ సిస్టమ్ మీద చిన్న ప్రాబ్లం ఉంటుంది, సెలెక్ట్ అవ్వట్లేవు ఆ టాప్ లొకేషన్లో. సో ఒకసారి డ్రాగ్ చేసి ఓకే వైర్ ఫ్రేమ్ మోడ్లోకి వెళ్ళిపోయి నేను ఓన్లీ వాల్ సైడ్స్ ఉన్నాయని సెలెక్ట్ చేసేసుకుంటాను, ఓన్లీ గ్రౌండ్ కాకుండా మిగతా అన్నీ. రైట్ ఓకే, మళ్ళీ నార్మల్
నార్మల్ మోడ్లోకి వచ్చి ఓకే ఇక్కడెక్కడ అవసరం ఏదో వద్దు అది నేను డీసెలెక్ట్ చేసేసుకుందాం, ఎందుకంటే అది గ్రౌండ్ ఇంకొక టెక్స్చర్లోకి వచ్చింది, అది నేను గ్రౌండ్లోకి వదిలేద్దాం అనుకుంటున్నా, ఒక ప్యాటర్న్ లాగా ఉంటుంది, ఇదంతా అవసరం లేదు. డీసెలెక్ట్ చేసుకొని ఇటువైపు కూడా ఓకే ఇది కూడా డీసెలెక్ట్ చేసేసుకుంటా, ఇక్కడ ఉన్న ఒక ఎక్స్ట్రా ఫేస్. ఓకే రైట్, ఓకే అంతా కరెక్ట్గానే ఉంది. రైట్, ఇప్పుడు నేను వేరే టెక్స్చర్ అప్లై చేయాలి ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న ఫేజెస్ వరకు. సో వాల్ మీద క్లిక్ చేసి అసైన్ ఒకసారి, ఇప్పుడు వరకు మనం ఏం ఫేజెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఒకసారి మనం ఇక్కడ అసైన్ క్లిక్ చేసిన తర్వాత లైక్ ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా, మనకి రైట్ సైడ్ ఉన్న ప్లేస్లో అసైన్ ఒకసారి క్లిక్ చేసిన తర్వాత చూడండి అన్ని వైట్ కలర్లోకి అయిపోతుంది. బికాస్ ఎందుకంటే మనం ఇది బేస్ టెక్స్చర్లో వైట్ ఉంది. ఒకసారి నేను కనుక ఇప్పుడు ఆ వైట్ కలర్ని చేంజ్ చేస్తే, అంటే ఇప్పుడు మనకి మెటీరియల్ ప్రాపర్టీస్లో ఉన్నాం కదా, వైట్ ఒకసారి షేడ్ ఎడిటర్లో ఇప్పుడు వెళ్ళిపోదాం. సో ఈ ప్రిన్సిపల్ బిఎస్డిఎఫ్లో ఇప్పుడు మనకు బేస్ కలర్ వైట్ ఉంది. ఓకేనా, చూడండి ఇక్కడ మనం గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటే గ్రౌండ్కి వేరే టెక్స్చర్ ఉంది, అండ్ వాల్ సెలెక్ట్ చేసుకుంటే వాల్కి ఒక వేరే టెక్స్చర్ ఉంది. సో ఒకసారి ఇప్పుడు ప్రిన్సిపల్ బిఎస్డిఎఫ్లో మనం ఏదైతే సెకండ్ టెక్స్చర్ అప్లై చేసామో అది ఇప్పుడు దీని కలర్ చేంజ్ చేసుకుంటూ చూస్తే ఎక్కడ వరకు అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో అవి మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి ఆ కలర్స్ అని. రైట్, మళ్ళీ ఇప్పుడు దీనికి వేరే టెక్స్చర్ ఏం అప్లై చేయాలి, వేరే టెక్స్చర్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఓకే దీంట్లో కలర్ ఓకే జస్ట్ డ్రాగ్ చేసి ఇందులో డ్రాప్ చేసేద్దాం. ఓకే డైరెక్ట్ ఇందులో ఇన్పుట్ అందులో అవుట్పుట్ నోట్ సింక్ చేసేస్తే డైరెక్ట్ మనకు వచ్చేస్తుంది అదే టెక్స్చర్స్. ఓకే రైట్, ఇది నైస్, నాకైతే ఓకే. మరి మీరు ఎలా అనుకుంటున్నారు, మీరు ఇంకేమైనా వేరే టెక్స్చర్స్ అప్లై చేస్తారు, స్కేలింగ్ చేస్తారా తక్కువ, ఇంకా స్కేలింగ్ హై చేసేసుకుంటారా, ఇంకా అది మీ ఇష్టం. ఓకే నెక్స్ట్ మనకి మిగిలిపోయింది సీలింగ్. సో ఇప్పుడు నేను సీలింగ్ పార్ట్స్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నా. మ్యాక్సిమం యాక్యురేట్గా ఉండేటట్టు చూడండి, ఎందుకంటే అన్వాంటెడ్ ఫేజెస్ కూడా మనకి సెలెక్ట్ అయిపోతే ఇప్పటివరకు సెలెక్ట్ చేసిన ఫేజెస్ అన్నీ పోతుంది. సో నేను మళ్ళీ వైర్ ఫ్రేమ్ మోడ్లోకి వెళ్ళిపోయి అన్వాంటెడ్గా ఏమైనా సెలెక్ట్ అయిపోయా ఒకసారి చూసి మళ్ళీ వాటిని డీసెలెక్ట్ చేసి, నాకు ఓన్లీ సీలింగ్ మాత్రమే సెలెక్ట్ అయి ఉండాలి, మిగతా ఇంకెక్కడ సెలెక్ట్ అయి ఉండద్దు. ఓకే ఆల్మోస్ట్ సీలింగ్ అంతా సెలెక్ట్ అయ్యే ఉంది. ఓకే కొన్ని ఫేజెస్ ఇలా మిస్ అయిపోతున్నాయి, కొంచెం కష్టం. ఓకే రైట్, ఇక్కడ కొన్ని ఫేజెస్ ఓకే ఇది కింద సెలెక్ట్ అవుతుంది. ఓకే రైట్, సో కొన్ని ఫేజెస్ మిస్ అవుతూ ఉంటాయి. సో మ్యాక్సిమం యాక్యురేట్గా చూసుకోండి, మీరు చేసే మోడలింగ్కి పర్ఫెక్ట్గా టెక్స్చరింగ్ అవ్వాలి అంటే పర్ఫెక్ట్గా ఫేసెస్ అన్నీ సెలెక్ట్ చేసుకుని ఉండాలి. ఓకే ఇంకెక్కడ, సో రైట్ నేను మళ్ళీ మెటీరియల్ ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఒకసారి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తున్నా. నేను ఇంకొక న్యూ మెటీరియల్ తీసుకొని ఓకే నాకు మళ్ళీ ఇంకో ప్రిన్సిపల్ బిఎస్డిఎఫ్ మెటీరియల్ అవుట్పుట్ సేమ్ వచ్చింది. నేను మళ్ళీ ఇంకొక ఏ టెక్స్చర్ అయితే అప్లై చేయాలనుకుంటున్నాను సీలింగ్కి, ఆ టెక్స్చర్ సెలెక్ట్ చేసుకొని ఆ కలర్ టెక్స్చర్ జస్ట్ ఇందులోకి డ్రాగ్ చేసి డ్రాప్ చేద్దాం. నెక్స్ట్ ఇది దీనికి లింక్ చేస్తే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఫేసెస్కి సేమ్ ఇప్పుడు మనం ఆ కలర్ రావాలి, ఎందుకు రావట్లేదు. ఓకే సెలెక్ట్ చేసుకున్న ఫేసెస్కి మనం అసైన్ చేయలేదు, మెటీరియల్ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ దానికి అసైన్ చేయండి. మనం ఏదైతే ఇప్పుడు కొత్త టెక్స్చర్ అప్లై చేసామో దానికి అసైన్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఆ టెక్స్చర్ అనేది ఓపెన్ అయిపోతుంది. దీన్ని సీలింగ్ అన్నామో లేదు రూఫ్ టాప్ సైడ్. ఓకే డన్. సో ఓకే రైట్, అండ్ ఓకే మనం ఆల్మోస్ట్ అన్నిటికీ టెక్స్చర్ యాడ్ చేసాం. ఇప్పుడు దీనికి మెటల్ టెక్స్చర్ యాడ్ చేయాలి. మళ్ళీ ఒకసారి వెబ్సైట్ లోపలికి వెళ్ళి ఇక్కడ METL మెటల్ అని టైప్ చేసి ఏదైనా ఒక మెటల్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసేసుకోండి, ఇట్స్ యువర్ విష్ రైట్. ఓకే 1Kలో డౌన్లోడ్ చేసేసుకొని ఇప్పుడు దాన్ని ఇక్కడ అప్లై చేద్దాం. డౌన్లోడ్స్
సేమ్ మళ్ళీ దీనికి మెటల్ అండ్ టెక్స్చర్ ఇచ్చేసి ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని న్యూ మెటీరియల్ తీసుకున్నాం కదా. ఇప్పుడు నేను మళ్ళీ ఆ మెటల్ టెక్స్చర్ని డ్రాగ్ చేసి ఇందులో డ్రాప్ చేసేసుకుందాం. రైట్, అండ్ కలర్ని దీనికి బేస్ కలర్ అటాచ్ చేస్తే సేమ్ ఓకే, దీనికి మెటల్ టెక్స్చర్ వచ్చేసింది. ఈ ల్యాంప్స్కి కూడా అండ్ వెనకాల ఉన్న సేమ్ రాడ్స్కి కూడా అవే కలర్ అటాచ్ చేయాలి. మళ్ళీ మనం దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇందులోకి వెళ్ళి న్యూ మెటీరియల్ తీసుకొని, అంటే మనం ఈ మెటీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, మళ్ళీ అందులో న్యూ మెటీరియల్స్ అవసరం లేదు మనకి. ఇక్కడ బెంటన్ సింబల్ టైప్ ఇందులో న్యూ మెటీరియల్కి లెఫ్ట్ సైడ్ కనబడుతుంది కదా, లైక్ ఇది. ఆ సింబల్ని ఒకసారి మనం క్లిక్ చేస్తే ఇప్పటి వరకు ఉన్న మనం అప్లై చేసిన మెటీరియల్స్ అన్నీ కనబడతాయి. దాంట్లో మెటల్ సెలెక్ట్ చేసుకోండి. సో ఆ మెటల్ టెక్స్చర్ మనకి ఇక్కడ అప్లై అయిపోతుంది. మళ్ళీ ఇంకో ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి, లైక్ ఇప్పుడు ఈ ల్యాంప్ని సెలెక్ట్ చేసి మళ్ళీ మెటీరియల్ ప్రాపర్టీస్ లోపలికి వెళ్ళి ఐకాన్ పైన క్లిక్ చేసి మెటల్ని సెలెక్ట్ చేసుకుంటే సేమ్ మెటల్ టెక్స్చర్ దీనికి కూడా అప్లై అయిపోతుంది. సేమ్ బ్యాక్ సైడ్ కూడా ఓకే. అది కొంచెం లోపలికి వెళ్ళిపోయింది, కొంచెం రైట్ సైడ్కి జరిపి లైట్స్ ఓకే. మళ్ళీ మెటల్ టెక్స్చర్ కలర్ బ్యాక్ లైట్ ఓకే, డన్. ఓకే సేమ్ ఓకే. అండ్ మేబీ అంతా పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటున్నా. ఇంతకుముందు మనము ఆబ్జెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ యాడ్ చేసాం కదా, లైక్ కలెక్షన్ ఇన్స్ట్రక్షన్స్. అది నేను ఇక్కడ హైడ్ చేసుకొని పెట్టుకున్న సీన్ కలెక్షన్లో. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు లాస్ట్ సెషన్లో. ఈ క్యూబ్స్ ఇప్పటివరకు మనం తయారు చేసిన ఎక్స్ట్రా క్యూబ్స్ అన్నీ నేను ఆ కలెక్షన్ లోపలికి పడేయాలి, ఎందుకంటే మళ్ళీ అది కలెక్షన్ ఇన్స్టెన్స్ చేసిన డూప్లికేట్లో రాదు. కలెక్షన్ ఇన్స్టెన్స్లో పడేసి మళ్ళీ ఇప్పుడు ఈ కలెక్షన్ ఉంది కదా, అది హైడ్ ఉంది. ఒకసారి ఆన్ చేస్తే మనకి 2 sides అనేది కంప్లీట్ అయిపోయింది. రైట్, ఇంకా మిగిలిపోయింది ఏముంది మనకి ట్రాక్. అంతే, మ్యాక్సిమం ఒక ట్రాక్, ట్రైన్ యానిమేషన్ కావాలి. అది మనం నెక్స్ట్ సెక్షన్లో చూసేసుకుందాం. ట్రైన్ ఎలా ఎక్కడి నుంచి నేను తీసుకొచ్చాను, దానికి యానిమేషన్ ఇలా ఇవ్వాలి, ఆ గ్రీన్ స్క్రీన్ ఫుటేజ్ని ఇలా కీయింగ్ చేసేయాలి, అదంతా మనం నెక్స్ట్ సెక్షన్లో కంప్లీట్ చేసేసుకుందాం. ఇప్పటివరకు అయితే చేసిందంతా బాగానే ఉంది. ఈవీ నుంచి ఒకసారి సైకిల్కి వెళ్ళి చూస్తే కొంచెం డీటెయిల్స్ GP2 ఓకే రైట్. ఇదంతా బాగానే ఉంది ఇప్పటివరకు అయితే. మనకి లైటింగ్ అయినా టెక్స్చర్స్ అయినా చూడడానికి చాలా వరకు బెటర్ అనిపిస్తుంది. మేబీ ఇంతకంటే బాగా చేసే వాళ్ళు కూడా ఉంటారు. చేయండి, ఇంకొంచెం టైం ఎక్కువ, మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్న కొద్దీ డీటెయిల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఓకే, నెక్స్ట్ ఓకే, నాకు అంతా బాగానే అనిపిస్తుంది. ఇంకా ఓకే, ఒక లైట్ అనేది రెడ్ గ్రీన్ కలర్స్ అని పెట్టుకున్నాను. మిగిలిపోయింది ఇక్కడ ట్రాక్ ఉంటే ఇంకొంచెం చూడడానికి బాగుండేది. ఓకే, ట్రాక్ కూడా చేయడానికి ట్రై చేద్దాం. మేబీ ఒక సింగిల్ ట్రాక్ అటు ఇటు చేసేస్తే అయిపోతుంది. సో ఎంతసేపు ట్రాక్ చేయడానికి కూడా మనం ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ చేసి, ఇది ఒరిజినల్ కదా. ఓకే, ఇక్కడ ట్రాక్ ఉందా ఇమేజెస్లో, లైక్ లేదు, ఇంకో ఇమేజ్లో లేదు. ఓకే, నార్మల్గా ట్రాక్స్ అయితే రియల్ లైఫ్లో చూసే ఉంటాం కదా, ఒకసారి మనమే చేసేద్దాం ట్రాక్స్ని. ఒక క్యూబ్ తీసేసుకొని ఓకే, నార్మల్గా ఏముంటాయి పటాలకి అంటే లైక్ ట్రాక్స్కి మధ్యలో డిఫరెంట్స్ ఆఫ్ ఇవి ఉంటాయి కదా, లైక్ సాలిడ్ సిమెంట్ బ్రిక్స్ టైప్. వాటిని ఒకటి క్రియేట్ చేసి దానికి జనరేట్లో అరే మోడిఫైర్ అప్లై చేసేద్దాం. ఓకే, డన్. అండ్ మనకి మిడిల్ పార్ట్ అయిపోయింది. తర్వాత మనకి లెఫ్ట్ అండ్ రైట్ 2 tracks కావాలి. 2 tracks ఎలా ఉంటాయి అది చాలాసార్లు అందరూ అబ్జర్వ్ చేసే ఉంటారు నాకు తెలిసి. నేనైతే ఒక్కసారి చూసేదా ఇంతసేపు పడుతుంది. ఒక క్యూబ్ తీసుకొని సేమ్ మళ్ళీ ఒక సైడ్ స్కేలింగ్ చేసి ఓకే రైట్, ఫస్ట్ స్కేలింగ్ చేసేద్దాం 2 sides. స్కేలింగ్ చేసి నేను నెక్స్ట్ వచ్చేద్దామా. ఓకే, కాదు, ఓకే నాకు గుర్తొచ్చింది. రైట్, మధ్యలో ఒక కట్ యాడ్ చేసుకొని దీన్ని బెవిల్ చేస్తున్నా. ఓన్లీ 2 cutsలోనే బెవిల్ చేసి స్కేలింగ్ చేసేసుకుంటా దగ్గరికి. ఓన్లీ X axisలో స్కేలింగ్ చేసి ఇప్పుడు పైన ఫేస్ సెలెక్ట్ చేసుకొని
దాన్ని ఫేస్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ఎక్స్ట్రూడ్ చేసి పైకి, అండ్ 2 ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అటు ఇటు, ఇప్పుడు మనం స్కేల్ చేసిన 2 ఎడ్జెస్ ఎడ్జ్ మోడ్లోకి వెళ్ళిపోయి ఈ 2 ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని బెవిల్ చేసేస్తున్నా, లిటిల్ బిట్ స్మూత్ అప్లై చేసి. అండ్ ఇప్పుడు రైట్ క్లిక్ చేసి షేడెడ్ స్మూత్ బై యాంగిల్. ఇది ఆల్రెడీ ఇవన్నీ అయిపోయాయి, అంటే లాస్ట్ సెక్షన్స్లో ఇవన్నీ ఏంటో చెప్పేశాను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ రైల్వే ట్రాక్ టైపే ఉంది. ఇది ఇప్పుడు కనుక ఎక్స్ యాక్సిస్లో నేను కంప్లీట్గా స్కేలింగ్ చేస్తే ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్ వరకు లైక్ ఇలా స్కేలింగ్ చేసేస్తే ఒక్క యాక్సిస్లో అయిపోయింది మనకి ట్రాక్ అనేది కూడా. సేమ్ ఇది డూప్లికేట్ చేసి నేను ఇంకో సైడ్ పెట్టేస్తా. డన్, అయిపోయింది. ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసిన, ఇప్పుడు మనకి ఎక్స్ట్రా చేసిన క్యూబ్స్ అన్ని తీసుకెళ్ళి కలెక్షన్ బాక్స్లో పడేద్దాం. ఇప్పుడు కలెక్షన్ ఇన్స్టెన్సెస్ ఒకసారి ఆన్ చేస్తే చూడండి మనకి 2 సైడ్స్ అనేవి ట్రాక్ రెడీ అయిపోయింది, రైట్. అండ్ ఓకే, మ్యాక్సిమం టెక్స్చర్స్, లైటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ సెక్షన్లో ఏం చేస్తామంటే మనం గ్రీన్ స్క్రీన్ ఫుటేజ్ తీసుకొచ్చి ఎలా పెట్టాలి, సో గ్రీన్ స్క్రీన్ ఫుటేజ్ షూట్ చేసిన తర్వాత దాన్ని ఎలా కీయింగ్ చేయాలి, ఇక్కడికి తీసుకొచ్చి ఎలా పెట్టాలి, ఎలా రెండర్ చేయాలి, మ్యాక్సిమం అది ఒక సెషన్లో అవగొట్టడానికి ట్రై చేస్తాను. లేకపోతే మేబీ ఇంకొకటి ఎక్స్ట్రా అవ్వచ్చేమో, ఒక 2-3 మినిట్స్లో అయిపోవడానికి కూడా ఒక వీడియో అయినా చేసేస్తాను, మ్యాక్సిమం షార్ట్స్ లాగైనా. ఓకే, రైట్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ చేయండి. అండ్ వాట్సాప్ ఛానల్ని మాత్రం ఛాన్స్ ఉంటే మేబీ మీకు ఇట్స్ యువర్ విష్, మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు వాట్సాప్ ఛానల్లో. అండ్ థ్యాంక్స్ మేబీ